వెల్కమ్ టు అవర్ ఛానల్కి స్వాగతం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బతకగలం, కానీ అన్నం లోపిస్తే బతకలేం. దానాలన్నిటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి అనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. చిన్న కథ చెప్తా, చదవండి, వినండి. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు దానముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరేస్తుండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నిట్లోకి ఎక్కువ జెండాలున్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయటానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలసి, స్వామి, ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింక వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుతిరిగాడు. అప్పుడు అతను పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియజేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షల నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏంటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇంకా 6 సంవత్సరాలే ఉంది. ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాసి నువ్వు చనిపోయిన తరువాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. నీకు మతి చెలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా, నాయనా, మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేని వాడివి ఈ లక్షల కోట్లు తీసుకొని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆ సన్యాసి కాళ్లపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను. ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరణాడే చాటింపు వేయించాడు. బంగారు నాణ్యాలు పంచుతున్నానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండోహో అని. ఇంకే బోలెడు మంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమ్మస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళేవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ 20 బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. గుమ్మస్తా చదవటం ప్రారంభించాడు. ఒకటోవాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే వీడి సొమ్మేం పోయింది, పిసినారి పీనుగా. రెండోవాడు, ఇంకో 10 నాణాలు వేస్తే గాని ఈ పూటకి తాగటానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. మూడోవాడు, అయ్యో, దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఒక నగ కొందును కదా. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు, చదవకు అని సాధుపుంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అని అంటూ వాపోయాడు. సాధు అతనిని వాదార్చి, బాధపడకు నాయనా, ఈసారి షడ్రోసోపేతంగా
వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమ్మస్తాను ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమ్మస్తాను పిలిచి ప్రజా అభిప్రాయాలను చదవమన్నాడు. ఒకటోవాడు, అన్నదాత సుఖీభావ అన్నాడు. రెండోవాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయింది, బాబుగారు చల్లగా ఉండాలి అన్నాడు. మూడోవాడు, అమ్మయ్య ఆకలి చల్లారింది, అయ్యగారి వారి బిడ్డల్ని అందరినీ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు. దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి ఆకలిని తీరుస్తూ అతడు తరించాడు. చేతనైనంత వరకు అన్నదానం చేద్దాం, ఆ పరమాత్మ ప్రేమను పొందుదాం. ఓం నమః శివాయ. శివయ్య తండ్రి అందరినీ చల్లగా చూడయ్యా.